నువ్వు చేసు కుకింగ్ మామూలుగా అప్పుడప్పుడు చేస్తా వచ్చు నాకు కొద్దిగా. ఏమేమి వచ్చు నీకు రెగ్యులర్ గా అయితే? మామూలుగా నా రెగ్యులర్ గా కుకింగ్ అయితే చేయను, బట్ రోటి పచ్చళ్ళు, నాన్ వెజ్ ఫ్రైస్, వెజ్ కర్రీస్ చేస్తా అవసరాన్ని బట్టి. బట్ వచ్చు నాకు వంటలు. రెగ్యులర్ ఏం చేసినా తింటది. అరే రెగ్యులర్ గా తినడం అనేది ఎంత పెద్ద పని అండి. ఎంత వంట వండినోడు ఉన్నా, ఎంత సినిమా తీసినోడు ఉన్నా, ఆడియన్స్ టికెట్ కొనాలి, సినిమా చూడాలి. వండిన తిండి పెట్టాలి, అప్పుడు హిట్ అవ్వాలి. నాకు ఫస్ట్ ఏమొచ్చింది వంటలో? వేడి నీళ్ళు చేశాను ఫస్ట్. చాలా కష్టం. టఫ్. ఏ టెంపరేచర్ లో 100 degrees సెంటిగ్రేడ్స్ అది చేసిన తర్వాత నూనె ఎలా వేడి చేయాలని చాలా రిస్క్. చాలా ఎందుకంటే వాటర్ ఇటు సైడ్ వేరే రిస్క్ ఏంటో చెప్పనా? పెరుగు పాలు తోడేయడం. మేడం అవి కొంచెం ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. అవి కొంచెం అవి చేసుకొని ఇవి చేసుకొని కాదు, దానికి అంటారు ఏమో అంటారు. గ్యాస్ ఆఫ్ చేసుకొని కింద గ్యాస్ ఆఫ్ చేసుకొని చెప్పు ఏం చేయాలి? పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి చేసుకొని ఆ తర్వాత దాని కొంచెం దీంట్లో ఆయిల్ కొద్దిగా ఇస్తా. సో నవీన్ గారు, మీరు కామెడీ ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ మా అందరికి తెలుసు. మీ ఫ్యామిలీ ఏంటి? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా, ఎవరెవరు ఉంటారు, అండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చిన్నగా చెప్పాలంటే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదండి. నేను ఉండేది సికింద్రాబాద్ నే ఉంటా. పుట్టి పెరిగిందంతా పారడైజ్ దగ్గర, బాలంరాయ్. నేను ప్రస్తుతానికి అయితే మా వైఫ్, 2 అబ్బాయిలు, పవన్, దినేష్, అక్షయ్ కుమార్, నలుగురమే ఉంటాం. ఒకప్పుడు నేను, మా అమ్మ, మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు, మా చెల్లె, 5 మంది ఉంటాం కుటుంబంలో. చెల్లె తమ్ముడు పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మా అమ్మ, మా నాయన చనిపోయారు మధ్యలో. వాళ్ళు చనిపోయిన తర్వాత నాకు బ్రేక్ వచ్చింది. అంటే వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను కొంచెం ఒక స్థాయికి వచ్చాను అనుకుంటా. నేను ప్రస్తుతానికి అయితే మేము 4 ఉంటాం ఇక్కడే. పెద్ద అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాక్చువల్ యాక్టింగ్ కోర్స్ చేయించాను మన సత్యానంద్ మాస్టర్ వైజాగ్ లో. ఏదైనా మంచిగా అంటే హీరో అని కాకుండా కానీ ఏదైనా మంచి క్యారెక్టర్లు వస్తే ఫ్యూచర్ లో ఇండస్ట్రీ చేయించాను. ప్రస్తుతానికి వాడు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం మైసూర్ లో జాబ్ చేసుకుంటున్నాడు. చిన్న అబ్బాయి వచ్చేసి డిగ్రీ 2nd ఇయర్. ఆయిల్ వేడెక్కింది. వేడెక్కినాక ఏమేమి చేసేవారు? గార్లిక్ వేసిన, చిన్న కట్ చేసిన మిరపకాయలు వేస్తారు. సో నెక్స్ట్ కొంచెం ఇది కార్న్ ఫ్లోర్ లా ధనియాల పొడి వేసుకున్నా. ధనియాల పొడి కొంచెం వాటర్ కూడా అదే ఇంటెలిజెంట్ ఫెలో. సేమ్ టు వాడి మైండ్ కి అసలు మైండే లేదు, మామూలు మైండ్ కాదు. ఏందో ఏమో చేసిండు, మొత్తం మ్యాజిక్ అయింది ఇది. సో ఇప్పుడు కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, కొంచెం అంతే, కొద్ది కొన్ని వాటర్ వేసాను. మంచూరియా. ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కదా. అండ్ మనం ఏ ఫుడ్ కలర్ వాడకుండా ఇంత మంచిగా చేస్తున్నాం. అసలు ఫుడ్ కలర్ లేకుండా ఎంత బాగుంది. నిమ్మకాయ రసం అప్పుడప్పుడు పులుపు ఉండాలి కదా, 2 స్పూన్స్. సూపర్. సో టైటిల్ కి మనం జస్టిస్ చేస్తున్నాం. లెమన్ వచ్చేసింది, గార్లిక్ వచ్చేసింది, సోయా వచ్చేసింది. సేమ్ నా ఫుడ్ లాగానే. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి దాంట్లో వేద్దామా? మనం ఎందుకో పార్ట్ టైం జాబ్ పెట్టుకొని ఫుల్ డబ్బులు సంపాదించి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవచ్చు అనిపిస్తుంది. ఆర్టిస్టులు పార్ట్ టైం జాబ్ పెట్టుకొని ఇంత డబ్బులు సంపాదించారని ఇట్లా వైరల్ అవుతామేమో అనిపిస్తుంది. ఓకే, నా బ్యాంక్ లో 300 రూపాయలు పర్వాలేదు, నేనే డ్రా చేసుకుంటా, అవసరం లేదు. ఎందుకంటే డిష్ అర్థమవుతుంది, చాలా బాగా చేసినట్టు అనిపిస్తుంది. కొంచెం వేడిగా ఫస్ట్ డిష్ అవుట్ చేసేసుకుందామా? అయిపోయిందా? లెమన్ గార్లిక్ సోయా రెడీ అయింది. సో నవీన్ గారు, లెమన్ గార్లిక్ సోయా రెడీ అయింది, అండ్ అలాగే గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో 2 కలిపి ఎమ్మి టైమ్ లో కుమ్మేద్దామా? ఫుల్ గా కుమ్మేద్దాం. సో అన్నా పిలవగానే మా షోకి వచ్చినందుకు మా తరపున అండ్ ఈ ఫంటాస్టిక్ షో తరపున ఒక చిన్న గిఫ్ట్. నాకా? yes మీకే. నిజంగా ఈ స్పెషల్ గిఫ్ట్. ఊకో ఏడవద్దు, ఎద్దులాగుండ్రు, మీరు ఏడిస్తే బాగోదు. దగ్గొచ్చిందా? సో ఫుడ్ కూడా వీళ్ళిద్దరు బాగానే ఉండరు కాబట్టి లెట్స్ గెట్ ఇంటూ ఫేవరెట్ సెగ్మెంట్, యమ్మీ టైం. సో గార్లిక్ ఎగ్ రైస్ అండ్ అలాగే లెమన్ గార్లిక్ సోయా ఎలా ప్రిపేర్ చేసామో ఒకసారి రీక్యాప్ చూసేయండి. గార్లిక్ ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి, కారం,
కరివేపాకు, అలాగే గుడ్లని క్రాక్ చేసి కొద్దిగా ఉప్పు, ఉడకపెట్టుకున్న అన్నం, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని అంచుకి వేసుకొని సన్నటి సెగ మీద ఉంచి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుండి కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ ఎగ్ రైస్ రెడీ. లెమన్ గార్లిక్ సోయా. ఒక బౌల్లో కొద్దిగా ఉడకపెట్టిన మీల్ మేకర్, కారం, ధనియాల పొడి, కార్న్ ఫ్లవర్, ఉప్పు వేసి కలుపుకోవాలి. వేడిగా ఉన్న నూనెలో ఈ మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఒక చిన్న గిన్నెలో ధనియాల పొడి, కార్న్ ఫ్లవర్, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లని పాన్ మీద వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర, నిమ్మరసం పిండి, ముందుగా తయారు చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ని కూడా వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లెమన్ గార్లిక్ సోయా రెడీ.